కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరో వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ఈ వజ్రం దొరికింది. మదనంతపురం గ్రామంలో రైతుకు పొలంలో వజ్రం దొరికింది. దాదాపు 20 లక్షలు పెట్టి పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ రైతులకు వజ్రాలు దొరికాయి. వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం వేట సాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ వజ్రాల వేట సాగుతుంది. మొత్తం మీద అటు అనంతపురం జిల్లాలో వజ్రాలు దొరుకుతాయి ఈ సీజన్లో. దాంతోపాటు ఇటు కర్నూలు జిల్లాలో కూడా తాజాగా వజ్రాలు దొరుకుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లో తాజాగా ఈ వజ్రం దొరికింది. కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరొక వజ్రం దొరికినట్లయింది. ఓ వ్యాపారి మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు దొరికిన ఈ వజ్రానికి సంబంధించి 20 లక్షలు పెట్టి పెరవలికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం విరివిగా వేట సాగిస్తారు రైతులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ వజ్రాల వేట సాగిస్తారు. అయితే తాజాగా ఈ వజ్రం 20 లక్షలు పలికినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. దానికంటే ముందు ఒకసారి ఆ వజ్రాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆ వజ్రం రైతుకు దొరికిన వజ్రం ఏదైతే ఉందో దాదాపుగా ఆ చిన్నపాటి వజ్రం 20 లక్షల రూపాయలు విలువ చేసినట్టుగా తెలుస్తుంది. ఓ వ్యాపారి దీన్ని 20 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఎర్రమట్టి ఆకారంలో ఉన్నటువంటి ఈ వజ్రాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఆ వజ్రం 20 లక్షలు విలువ చేసినట్టుగా తెలుస్తోంది. వజ్రపు కొత్తూరులో ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయి. అందుకే అక్కడ ఆ ప్రాంతానికి పేరు వచ్చింది అనంతపురం జిల్లాలో. దాంతోపాటు కర్నూలు జిల్లాలో కూడా వర్షాకాలం సీజన్ కావడంతో రైతులు ఏదైతే ఆ ప్రాంతంలో ఎక్కువగా వజ్రాల కోసం వేట సాగిస్తారు. అలాగే వేరే ప్రాంతాల నుంచి కూడా రైతులు వజ్రాల కోసం వేట సాగిస్తారు. తాజాగా దొరికిన ఈ వజ్రం విలువ 20 లక్షలని తెలుస్తుంది. ఎస్ హుసేన్ ఉన్నారు ప్రస్తుతం అంతా అందుబాటులో. హుసేన్, తాజాగా దొరికిన ఈ వజ్రం విలువ ఎంత? అలాగే కేవలం ఒక వజ్రం మాత్రమే దొరికిందా, ఇంకా వజ్రాల వేట సాగుతోంది అక్కడ? ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కర్నూలు జిల్లా ప్రాంతం పత్తికొండ వర్గంలో తుగ్లి లాంటి ప్రాంతాలు చినుకులకు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల పడేటువంటి ప్రభావం వల్ల ఈ ప్రాంతాల్లో ఈ వజ్రాలు దొరికేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేక మామూలుగా మనం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే చాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏ రైతైనా సరే ముందుగా దుక్కి దున్ని పొలం రూపు చేసుకున్న తర్వాత ఏదైతే తొలకరి చినుకులు పడితే విత్తనం వేసేందుకు అదునైనటువంటి సమయంలో విత్తనాలు వేసేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చూసాం. కానీ కర్నూలు జిల్లా ఈ పత్తికొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తుగ్గిలి, పెరవలి, మధ్యగిర ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం తొలకరి చినుకులు పడితే చాలు ఆ పొలాల్లోకి పెద్ద ఎత్తున కూడా వజ్రాల అన్వేషణ కోసం వస్తుంటారు. ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరికినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. వజ్రాలు దొరికి అదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. అయితే వజ్రాలు దొరక్క దానికోసం అన్వేషిస్తున్నటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతానికి వచ్చి తొలకరి చినుకులు పడితే చాలు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ నుంచి ఇటు మన శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు జిల్లా వరకు ఇటు చూసుకుంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంతంలో సెలదీరేటువంటి ఈ ప్రాంతంలోనే బస చేసి సుమారు ఒక నెల రోజుల పాటు విత్తనాలు రైతాంగం పెద్ద ఎత్తున విత్తనాలు వేసే వరకు ఈ ప్రాంతాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు వజ్రాల అన్వేషణ కొనసాగించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవాళ తాజాగా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మదనంతపురం గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకి 20 లక్షలు విలువ చేసేటువంటి ఒక వజ్రం దొరికింది. ఆ వజ్రంతో పాటు తనకి తులం బంగారు మరి తులం బంగారు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క వజ్రాన్ని మధ్యగిరి పెరవలికి సంబంధించినటువంటి ఒక వ్యాపారి కొన్నట్టు మనకు తెలుస్తా ఉంది. మనం ప్రధానంగా చూస్తున్నాం జొన్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్న ఈ పొలాల్లో పొలాల్లో మీకు ఎవరైనా రైతులు అందుబాటులో ఉన్నారా? ఉంటే మాట్లాడించే ప్రయత్నించండి. మనతో మాట్లాడడానికి స్థానికంగా ఈ రైతు కోసం అంటే వజ్రం కోసం అన్వేషణ చేయడానికి వచ్చినటువంటి రైతు కూడా ఒక వ్యక్తి ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక ఈ ప్రాంతంలో ఎందుకోసం వస్తూ ఉన్నారు ప్రతి ఏటా? వర్షాలు పడతాయి సార్, వర్షాలు పడేదానికి మాకు చేసాలు చేసుకుంటాము. తన ఇబ్బంది అయిపోయింది సార్. ఆడ మంచిగా చేనులో పెట్టాలన్నా తన ఇబ్బంది అయిపోయింది మాకు. ఎక్కడ నుండి వస్తారు ఏం కాదు, ఎక్కడ నుండి అందరూ వస్తారు. మా చేనులు దున్ని పెడతాము, చేతాలు చేసుకుని పెట్టుకునేది ఆలోచన లేదు. ఈ తొలికి పడేదానికే ఈ వజ్రాలు దొరుకుతాయని ఆశపడి వస్తారు. మాకు తన భయం అయిపోయింది సార్ వీళ్ళతో. మాకు తన ఇబ్బంది అయింది. వీళ్ళు వచ్చేది మాకు తన ఇబ్బంది. మా ఆడవాళ్ళు కానీ చేనులో పెట్టాలన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది. అంటే ఈ రోజు మదనంతపురంలో ఒక 20 లక్షలు విలువ చేస్తే ఈ వజ్రం దొరికిందంట కదా? దొరికింది సార్. ఈ రోజు మనంతపురంలోనే దొరికింది. ఈ రోజు దొనిగిరిలో కానీ దొరికింది. పేరం అయితే కాలేదు. ఈ రోజు
ఈ మానంతకుండా దొరికిన వజ్రం అయితే బేరం అయిపోయింది సార్. అది ఈ రోజు మాకు తెలిసింది. దాని విలువ ఎంత ఉంటుంది? ఈ రోజు 18 లక్షలు 10 తులాలు బంగారం అంటున్నారు సార్. అది ఇప్పుడు తెలిసింది సార్ మాకు. అమ్మినారట అప్పుడే. ఆ మ్యాటర్ మాకు తెలిసింది సార్. ఇప్పుడు ఆ వజ్రాలు చేనులో పెడతారు, ఎక్కడ జనాపంత వస్తారు సార్. మాకు ఈ చేనులో ఉండాలన్నా మాకు ఇబ్బంది అయిపోయింది. మనతో మాట్లాడడానికి మరొక రైతు ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు వజ్రాలు దొరికితే చాలు ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ రోజు వజ్రాలు దొరికిందని చెప్పేటువంటి పరిస్థితి మనతో మాట. చెప్పండి పెద్ద, ప్రతి సంవత్సరం ఇక్కడ ఎందుకోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు? పొలాల్లో చాలా వజ్రాలు దొరుకుతాయని అప్పుడు నుంచి రాజులు ప్రవహించినప్పుడు రాజు వాళ్ళు రాళ్ళు ప్రవహించినాక రాజు ప్రతి సంవత్సరం 20 రాళ్ళు కానీ కొత్త జనాలకు దొరుకుతున్నాయి. జనాలకి దొరుకుతున్నాయి కాబట్టి మాకు ఊళ్ళో జనాలకు చెప్పడం లేదు. వాళ్ళు రాళ్ళు ఏం గౌరవం గుంజుకునే వరకు తెచ్చుకునే వరకు రాలే. వాళ్ళు ఇష్టం రాళ్ళు వాళ్ళకి దొరికినాయి కాబట్టి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళు. అంటే మీరు ఎప్పుడైనా వజ్రాలు చూసారా? చూశాను. అంటే మీ ఊర్లో ఎవరికైనా దొరికిన? ఆ ఊర్లో ఈ రోజు దొరికింది. దొన్నగిరిలో దొరికింది. ఎంత ఉంటుంది? అంతే తొందర. ప్రతి ఏడాది ఎన్ని వజ్రాలు దొరుకుతాయి? ప్రతి ఏడు 20-30 రాళ్ళు ఖచ్చితంగా 20-30 రాళ్ళు దొరికితో అది దొరుకుతుందానికి జనాలు వేలు జనాలు వచ్చేది. ఇక్కడ వేలు జనాలు వస్తున్నారు కాబట్టి పొలాల్లో చాలా ఇబ్బందితో ఉన్నది. ఎందుకంటే పిల్లలకు భయం. ఎందుకు భయం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు, తెస్తారనే ఉద్దేశం కాదు, కానీ మా ఆడవాళ్ళకైనా భయం కదా సార్. అంటే ఇన్నేళ్ల నుంచి ఇక్కడ వజ్రాల కోసం చాలా మంది చాలా ప్రాంతాలు చూస్తుంటారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వస్తుంటారు. ఇక్కడ ఏమన్నా అనుకోని సంఘటనలు ఏమైనా ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడు ఏం జరగలేదు సార్. అలాంటివి ఏం జరగలేదు, కానీ మా ఆడవాళ్ళకి భయం కదా సార్. అలాంటివి ఏమీ జరగలేదు. జరిగింది వరకే వాళ్ళే వచ్చిన కొత్త జనాలే మా ఊళ్ళో ఏమైనా చేస్తారని భయం, వాళ్ళకి భయం ఇస్తున్నట్టే. మనకి వాళ్ళ ఇష్టము వాళ్ళ పొలాలు ఏమంటే పొలాలు ఇత్తనాలు వేసిన టైంలో ఒకటే మా ఊళ్ళో అర్థాలు తెచ్చాను. మనం చూస్తున్నాము ఈ పంట పొలాల్లోనే వజ్రాలు దొరుకుతాయి. ఇక్కడ ఈ పొలంలో పెద్ద వజ్రాలు అన్వేషణ కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్క ప్రాంతంలోనే ఇది కోడ ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక దేవాలయం ఉంది. దేవాలయంతో పాటు కొన్ని రూములు, అదేవిధంగా ఉండడానికి సత్రాలు లాంటివి ఉండడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ వజ్రాల అన్వేషకులు ఉన్నారో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతి ఏడాది ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే మనకు కనిపించేటువంటి ఈ పంట పొలంలో వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. ఈ వజ్రాలు ప్రధానంగా దొరికేది మనం చూస్తున్నాం ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ తాళ్ళు మనకి నాగలి తాళ్ళు ఏవైతే ఉన్నాయి, ఈ తాళ్ళ మధ్యన ఈ రాళ్ళకు సంబంధించినటువంటి దీని మీద కూడా అన్వేషణ చేసి ఒక్కొక్క రాయి ఈ కలర్ రాళ్ళకు సంబంధించినటువంటి అన్వేషణ మనకు కొనసాగుతుంది. వజ్రాలు కూడా పెద్ద ఎత్తున దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వజ్రాల అన్వేషణ కొనసాగించడంతో పాటు పెద్దపురము, జొన్నగిరి లాంటి ప్రాంతాల్లో ఈ రోజే వజ్రం 20 లక్షలు విలువ చేసేటప్పుడు వజ్రాన్ని ఒక పెరుగులకు సంబంధించినటువంటి వ్యాపారి జొన్నగిరి ప్రాంతంలో చాలా వజ్రం దొరికింది. దాని వాల్యూ 1,20,000 దాకా ఉంటున్నారు. అయితే మధ్య ఉన్నటువంటి దళారులు ఇక్కడ దొరికినటువంటి ఎవరైతే వజ్రం దొరికినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి నుంచి తక్కువ కొని ఎక్కువ సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలంతా కూడా పంట పొలాల్లోనే ఉండి పంట పొలాల్లో తిరుగుతూ మరి విత్తనం వేసేటువంటి ఆసనమైన సమయం, పొలం విత్తనం వేసేందుకు రెడీ చేసేటువంటి సమయంలో ఎక్కువ సంఖ్యలో జనాభా రావడం, ఇక్కడ విత్తడానికి ఈ పంట పొలాల్లో అన్వేషణ చేయడం. అయితే విత్తనానికి అనువైనటువంటి పొలం ఏదైతే ఉందో వీరంతా తిరగడం వల్ల గట్టిపడిపోయి విత్తేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రైతులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఎక్కువ సంఖ్యలో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంతాల్లో మా మహిళలు తిరగాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వచ్చేటువంటి వాళ్ళు వజ్రాలు ఆశతో వస్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళకి ఒకరిద్దరికి దొరుకుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి దొరకవు. దయచేసి ఆలోచించండి అని రైతులు కూడా కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఇది తాజాగా కర్నూలు జిల్లాలో దొరికినటువంటి వజ్రం విలువ 20 లక్షలని తెలుస్తుంది. ఓ వ్యాపారి 20 లక్షలు పెట్టి కొన్నట్టుగా సమాచారం. పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లోను అలాగే మదనంతపురం గ్రామంలో కూడా రైతుకు పొలంలో వజ్రం దొరికింది. గతంలోనూ రైతులకు వజ్రాలు దొరికాయి. వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు రైతులు. తాజాగా ఈ వజ్రం దొరికింది. ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు.